నమస్కారం. సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ముళ్ళపూడి సత్యనారాయణమూర్తి గారు. వారితో మాట్లాడదాం. నవరాత్రుల్లో 5వ రోజు అమ్మవారి యొక్క అలంకారం యొక్క విశిష్టత, పూజా విధానం గురించి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా మానస. గురుగారు 5వ రోజు అమ్మవారిని ఏ అలంకారంలో పూజిస్తూ ఉంటారు? ముఖ్యంగా విజయవాడలో, అలాగే మన దగ్గర కూడా ఏ విధంగా అమ్మవారిని ఏ అలంకారంలో పూజించుకోవాలి, అమ్మవారిని ఏ విధంగా పూజించుకోవాలి, ఏ నైవేద్యాన్ని, అలాగే ఏ పుష్పాలతో పూజించాలి అనే విషయాలు తెలియజేయండి. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ వివత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. ఈ మంత్రం రానటువంటి తెలుగు వాళ్ళు ఎవ్వరూ ఉండరు. అందువలన మహాలక్ష్మి తల్లి అందరికీ కావాలి. క్రియాశక్తి. ఈ రోజున బెజవాడ దేవస్థానంలో 5వ రోజు సందర్భంగా మహాలక్ష్మి అమ్మవారి అలంకారం చేస్తారు. ఈ మహాలక్ష్మి అమ్మవారు క్రియాశక్తికి సంబంధించింది. కరెన్సీ అంటే ఫ్లో, చేతులు మారుతూ ఉంటుంది. చాలామంది తెలుసుకోవాల్సింది ఏంటంటే, మహాలక్ష్మి అమ్మవారికి చేస్తే పూజలు పని చేయకుండా ఆ అమ్మవారు సూట్ కేసుల్లో పెట్టుకొచ్చి ఇచ్చేస్తుందేమో అనే అపోహలో చాలామంది జీవితాలు పాడు చేసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి క్లియర్గా చెప్పేది ఏంటంటే, మహాలక్ష్మి తల్లి, నాయన నా పేరు క్రియాశక్తిని, నేను పని చేస్తేనే డబ్బులు నాయన, లేకపోతే మీరు ఇవ్వను నాయన అని క్లియర్గా చెప్పేసింది. ఇది ముఖ్యంగా తెలుసుకోవాలి. ఉద్యోగం మీరు చేయండి, శాలరీలు పెంచుతాను, ఇంక్రిమెంట్లు పెంచుతాను, ఏదో ఒక కృషి చేయండి. ముందు ఒక పర్సన్ కలవండి, వెళ్ళి కలిస్తే మీకు ముందుకు వెళ్తుంది. ముందు మీరే ఊహించుకొని నాకు అంత జీతం ఇవ్వరేమో, నాకు అప్పు ఇవ్వరేమో అని ఇట్లా అనుకుంటే కుదరదు నాయన అని చెప్పింది. తర్వాత అమ్మవారు మహాలక్ష్మి అనగానే ఒక్క కేవలం డబ్బు అనే అపోహ కూడా చాలా మందికి ఉంది. కాదు, ఆరోగ్యం, ఐశ్వర్యలక్ష్మి. అందుకే అష్టలక్ష్ములు అంటాం. గజలక్ష్మి, ధాన్యలక్ష్మి, విజయలక్ష్మి. విజయం, ఒక పని మీద వెళ్తుంటే సక్సెస్ వస్తుంది. ధైర్యలక్ష్మి, ధైర్యంగా ఉన్నాం. ఇవన్నీ కూడా మన ఆరోగ్యం చెక్కు చెదరదు. కాబట్టి ఈ రోజున మనము మహాలక్ష్మి తల్లికి గ్రీన్ కలర్ బట్టలు వేస్తాం. అమ్మవారికి పట్టు చీర, ఆకుపచ్చ రంగు చీర కట్టి, కలసం ఆల్రెడీ అక్కడ పెట్టేసి ఉంది కాబట్టి ప్రతి భక్తులు కూడా అమ్మవారికి మూలమంత్రం ఉంటుంది. మూలమంత్రం చెప్పకూడదు అంటారు, కానీ మనం చెప్పాలి. ఎందుకంటే భక్తులు పాపం అందుబాటులో ఉండరు. ఓం శ్రీం మహాలక్ష్మి నమః సింపుల్ చాలు. ఓం శ్రీం నమః అన్నా చాలు, ఓం మహాలక్ష్మి అన్నా చాలు. ఇంకా చేయగలిగితే ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మి నమః. దిస్ ఇస్ ద అల్టిమేట్ మంత్రం అన్నమాట. మహాలక్ష్మి తంత్రశాస్త్రంలో దీన్ని మించింది లేదు. ఈ మంత్రంతోనే కలవ పువ్వులతో 108 ఈ రోజు హోమం చేసుకోవచ్చు. అలాగే కంపల్సరీ ఈ రోజు పెట్టాల్సినటువంటి పుష్పము, బెజవాడ దేవస్థానంలో తామర పువ్వు పెడతాం. అంటే మన ఇళ్లలో చేసేవాళ్ళు తామర పువ్వు దొరకలేదని, పూజ భగ్నమైందని బాధపడక్కర్లేదు. తామర పువ్వు పెట్టకపోయినా పర్వాలేదు నాయన. మొత్తం బయట ఆ సీజన్లో దొరికేటటువంటి పుష్పాలు, చామంతులు ఉన్నాయి, రోజు ఫ్లవర్స్ ఎప్పుడూ ఉంటాయి, ఆ తర్వాత సన్నజాజులు ఉంటాయి, మల్లెలు ఉంటాయి, కనకాంబరాలు ఉంటాయి, ఇవన్నీ కూడా పెట్టచ్చు. తర్వాత ఇక్కడ ఇదైపోయింది. దశమహావిద్యా సాంప్రదాయానికి వచ్చినప్పుడు ఈ అమ్మవారికి బగళాముఖి ఆరాధన చేస్తారు ఈరోజు. బగళాముఖి అమ్మవారంటే ఏం చేస్తుంది, ఆమె అలా రాక్షసుడి యొక్క నాలికని అలా పట్టుకుని వాడిని ఒక తొక్కుతూ ఉంటుంది. అంటే వాక్స్తంభరం. ఈ రోజు మహాలక్ష్మి, చాలా మంది కొల్హాపూర్ వెళ్ళిపోతా ఉంటారు. చాలా మంది శక్తిపీఠం కదా అని ఖాళీ ఉండదు అసలు. మన బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం చక్కగా ఖాళీగా ఉంటుంది. అంటే ఫ్లోటింగ్, దాంతో పోల్చుకుంటే ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది. అండ్ వెరీ సిస్టమేటిక్గా నడిపే సంస్థ కాబట్టి, టెంపుల్ కాబట్టి ఎంత ఫ్లోటింగ్ వచ్చినా ఈజీగా అయిపోద్ది. కొల్హాపూర్ అలా ఉండదు కాబట్టి భక్తులు వెళ్ళేవాళ్ళు తెలుసుకోవాలన్నమాట. నెక్స్ట్, ఈ మహాలక్ష్మి అమ్మవారికి ఈ యొక్క సాంప్రదాయంలో ఏమిటది, సప్తమాతృకా సాంప్రదాయంలో కౌమారికి చేస్తాం. అంటే స్కందమాత, నవదుర్గా సాంప్రదాయంలో స్కందమాత అలంకారం చేస్తాం. స్కందమాత అంటే ఎవరండి? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క తల్లి. కాబట్టి అంటే పార్వతీయే. కాబట్టి ఇక్కడ మనము కౌమారి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిలో ఉన్నటువంటి శక్తిని జాగృతం చేస్తున్నాం. ఆ లోపల ఆ శక్తి కౌమారి అంటాం. సప్తమాతృక కౌమారి రూపంలో వస్తుంది.
ఇకపోతే వీళ్ళకి సుబ్రహ్మణ్యేశ్వర వినాయకుడికేమో కుడుములు అంటే ఇష్టం అండి. మరి మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఏమిటంటే ఇష్టం అండి? శనగలంటే ఇష్టం. ఈ విషయం చాలా మందికి తెలియదు. ఎందువలనంటే ఆయన శివుడికే గురువు ఆయన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. చాలా మందికి తెలియని రహస్యం అది. ఆది గురువు పరమేశ్వరుడైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శివుడికే గురువు. అందువలన స్కాంధ పురాణము శివపురాణంలో క్లియర్గా చెప్పబడుతోంది. ఆయన శివుడు ముచ్చటపడి అడుగుతాడు, కుమారా నీకు నేను విద్య నేర్పించాను కదా, నువ్వు డెమాన్స్ట్రేషన్ గురు ప్రదర్శన ఇవ్వాలి, విద్యా ప్రదర్శన చేయాలి. అందుకే పాండవులు ఎలాగైతే కౌరవులు ద్రోణాచార్యుడి ముందు ప్రదర్శన చేస్తారో అలా చేయమన్నప్పుడు అత్యద్భుతంగా చెప్తే శివుడికే తెలియని విషయాల్ని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చెప్తాడు. అందువల్లనే జ్ఞాననిధి అంటారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని. కాబట్టి మనము ఇక్కడ చేయాల్సినటువంటిది ఏమిటంటే స్కంధమాతకి మనము పూజ చేయాలి. కనకాంబరాలు పనిచేస్తాయి. ఆ సీజన్లో దొరికేటటువంటి అన్ని పుష్పాలు చేయొచ్చు. తర్వాత ఈ శనగలు మనము పెట్టడము, పులిహార కంపల్సరీ పెట్టాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి. ఇక్కడ కొబ్బరికాయను కొట్టకూడదు ఇక్కడ. ఎందువలన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చేసినప్పుడు పడగలు ఉంటాయి కాబట్టి కొబ్బరికాయను కొడితే ఆయన పడగల మీద కొట్టినట్టు పగులుతాయని పాముకు ఒక్కటే రెస్ట్రిక్షన్. చాలా మంది తెలియని కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గొళ్ళల్లో మామూలుగా బయట కొట్టేస్తున్నాం. పెద్దలు చెప్పేవారు ఆచార వ్యవహారాలను ఉంటాయి. పూర్వకాలం నుంచి వచ్చిన తాతయ్యలు అమ్మమ్మలు వాళ్ళు చెప్పేది ఎప్పుడు తప్పు కాదు. ఎందుకు కొట్టకూడదు నాయన అంటే అంతే అనమాట. సో కొబ్బరికాయ కాకుండా మిగతా అన్ని కొడితే ఉన్నాయి కదా ఫ్రూట్స్, కలవపళ్ళు ఉన్నాయి, కమలాపళ్ళు పళ్ళు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అన్ని పెట్టుకోవచ్చు. ఆ తర్వాత ఈ యొక్క రంగు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మహాలక్ష్మి అలంకారం కాబట్టి మనం గ్రీన్ కలర్ మనం చెప్పాం. కాబట్టి ఇక్కడ మంత్రము మహాలక్ష్మిదికి మనం చెప్పాం కాబట్టి ఓం మహాలక్ష్మి నమః అన్న మంత్రంతో చేసుకోవచ్చు. ఈ యొక్క కుంకుమార్చన చేయాలి మహాలక్ష్మి అమ్మవారికి. ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం మహాలక్ష్మి నమః, అంతే సింపుల్గా ఈ యొక్క దక్షిణ తాంబూలాదులన్నీ ఇచ్చి హారతి కర్పూరంతో చేసేసి అమ్మవారికి మనం నివేదన ఇవన్నీ చేసేసి క్షమాపణ అపరాధ క్షమాపణ స్తోత్రాలు చెప్తుండటంతో ఈ 5వ రోజు పూజ ముగిసిపోతుంది. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. ధన్యవాదాలు. చూసారు కదండి, 5వ రోజు మహాలక్ష్మి అవతారంలో మనకి నవరాత్రుల్లో అమ్మవారు దర్శనమిస్తూ ఉంటారు. ఈరోజు చక్కగా మహాలక్ష్మి అమ్మవారిని పూజించుకోవడం, ఇంట్లో ఉన్న వాళ్ళు ఏ పద్ధతిలో అమ్మవారిని పూజించుకోవాలి, ఏ స్తోత్రాన్ని పఠించాలి అనే విషయాలు తెలుసుకున్నాం. చక్కగా అమ్మవారి అంటే లక్ష్మీ స్వరూపం అంటేనే మనందరికీ తెలుసు ఆర్థిక అభివృద్ధి అనేది కలుగుతుంది, ఆర్థిక సమస్యలు తొలగిపోతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి సమస్యలు ఉన్నవాళ్ళు, ఫ్యూచర్లో రాకుండా ఉండాలి అనుకున్న వాళ్ళు కూడా చక్కగా ఈరోజు అమ్మవారిని లక్ష్మీదేవిని ఆరాధించి అమ్మవారి కృపని పొందే ప్రయత్నం చేద్దాం. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్కారం.